ఓం అస్మద్గురుభ్యో నమః. శ్రీమతే రామానుజాయ నమః. యో నిత్యమచ్యుతపదాంభుజయుగ్మరుక్మాం వ్యామోహతస్తదితరాణి తృణాయ మేనే అస్మద్గురోర్భగవతోస్య దయైకసింధో రామానుజస్య చరణౌ శరణం ప్రపద్యే. కాశ్యపాన్వయ సంఖ్యాతం నారాయణపదాశ్రితం శ్రీమన్నారాయణం వందే యతీశ్వరశ్రియాజుషం. ప్రియ భగవద్బంధువులందరికీ మన అమ్మ ధనుర్మాస మహోత్సవాల్లో ఆండాళ్ తల్లి అనుగ్రహించినటువంటి తిరుప్పావై ద్రావిడ ప్రబంధంలో మనం 20వ పాసురానికి వచ్చాం. మనం ప్రతి ఒక్క పాసురంలో కూడా మనం గేయ రూపకం చాలా ఆచార్య మంగళాశాసనలతో ఈ యొక్క గేయ రూపకం ద్వారా ప్రతి ఒక్క పామర జనాలందరికీ కూడా మనకి తెలియాలన్న సంకల్పంతో మనం ఆచార్య మంగళాశాసనాలతో చేస్తున్నాం. అలాగే మనం 20వ పాసురాన్ని మనం అనుసంధిద్దాం. నీలాతుంగస్తనగిరితటే సుప్తబుద్ధోద్య కృష్ణం పారాజ్యం సంస్కృతే సరసరసిద్ధమధ్యాపయంతి స్వోచ్ఛిష్టాయాం సృజనగళితం యా బలాత్కృంచ భుంక్తే గోదా తస్యే నమయిదమిదం భూయ ఏవాస్తు భూయః. పాసురం అనుసంధానం. முப்பத்துமூவர் அமர்க்குமுனு சென்றோ கப்பம் தவிர்க்கும் கலியே துயிலஜாய் செப்பமுடையாய் திருளையாய் செத்தார்க்கு வெப்பம் கெடுக்கும் விமலா துயிலஜாய் செப்பென்ன மென்முறை செவ்வாய் சிறுமருங்குள் நப்பின்னை நங்காய் திருவே துயிலஜாய் உக்கமும் தட்டொழியும் தந்துன்மணாலனை இப்போదే எம்மை నీరాట్టేలోరెంబావాయ్. ఈ యొక్క పాసురాన్ని మనం గేయ రూపకంగా ముక్కోటి దేవతల ముప్పు బాపిన స్వామి నిద్రమేల్కొనుమయ్య నిద్రమేల్కొనుమో ఆర్జనము కలవాడ అతిశక్తి కలవాడ శత్రువుల ఎల్లరును సంహరింపగజాల శౌర్యము కలిగిన ధైర్యమూర్తివి నీవు నిర్మలాత్మావేగ నిద్రమేల్కొనుడయ్యా బంగారు కలశాల వలెనుండు కుచములు ఎర్రని అదరమ్ము ఇంత సన్నని నడుము కలిగి శ్రీ లక్ష్మిగా కానిపించుచూ ఉన్న నీలాపిరాట్టమ్మ నిద్రమేల్కొనుమమ్మ అలవట్టము వద్ద మందించెయుప్పుడే నీపతిన్ మమ్మును నీరాడ చేయుమా. జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ జై జై జై. 33 అమర్కుమును సెన్రు అంటే శ్రీదేవితో కూడేటువంటి నారాయణుడే పరత్వము, శ్రీమన్నారాయణుడే ఉపాయము ఉపేయము అనగా మోక్షమైనటువంటి ఇచ్చగలటువంటి వాడు ఇచ్చేవాడు సాక్షాత్తుగా ఇక శ్రీమన్నారాయణుడే. అయితే ఈ పాసురంలో ఒక్క క్షణమైనను నీ ప్రియుని ఎడబాటుకో ఓర్వలేకున్నావమ్మా, ఇది నీకు న్యాయం కాదమ్మా అని అమ్మ యొక్క నీలాదేవిని ఈ యొక్క గోపికలందరూ కూడా చేస్తున్నారనమాట. అయితే ఎలాగో మాతృమూర్తి కాబట్టి వాళ్ళన్నా కూడా ఏమీ కోపగించుకోదు. మళ్ళీ పెరుమాళ్ళకి మనకి మన యొక్క దోషాలన్నీ కూడా పరిహరించమని మళ్ళీ అమ్మ మనకి పురుషకారంతో స్వామికి తెలియపరుస్తుందన్నమాట. అలాగే
33 కోట్ల దేవతలకు ఆపదను ముందుగానే పసిగట్టి వారి ముందుకు పిలిచి భయాన్ని తొలగించేటువంటి ఆ యొక్క శ్రీమన్నారాయణమూర్తి. అలాగే స్వామి మేము లేపినా కూడా మీరు ఇంకా లేవలేదు, అసలు నీవు వచ్చి ఉపకరించడానికి ఇంతమంది ఉండాలా అని సంఖ్యా నియమాలు ఏమైనా ఉన్నాయా అని చెప్తుందంట మెయిన్. చూసారా, అంటే ఇంతమంది వచ్చి నన్ను మేల్కొలిపితే కానీ నేను నిద్రలేస్తాను అలాంటి సంఖ్య ఏమన్నా ఉన్నదా అని ఒక గోపికలు అడుగుతున్నారంట. అలాగే 33 కోట్ల దేవతలు ప్రసిద్ధంగా వ్యవహరిస్తారు, కానీ వేదంలో ఏం చెప్తుందంటే 33 చెప్తుందంట వేదంలో, కానీ 33 కోట్ల దేవతలు అంటారు. అంటే 33 ఎలాగైంది అంటే 8 ఏమన్నా వసువులు, 11 ఏమన్నా రుద్రులు, 12 మంది ఆదిత్యులు, ఇక 2 దేవవేద్యులు, అలాగే అశ్విని దేవతలు, మొత్తం 33 మంది. ఈ 33 అనేది వేదం చెప్పినా కూడా 33 అమర్కు మునిషండ్రు అలాంటి దేవతలందరూ కూడా నిన్ను కీర్తిస్తున్నారయ్యా, కాబట్టి మేము కూడా వచ్చాము. సెప్పముడయ్యాయ్ ఆర్జము కలవాడా అంటే పరాక్రమము కలవాడా, సెత్తార్కు వెప్పం గడుక్కం విమలాతు ఎలజ అంటుంది మళ్ళీ. అంటే శత్రువుల యొక్క భయజ్వరాన్ని కలిగింపజేసేటువంటి నిర్మలమైనటువంటి మనసుకత్వా అని చెప్తుంది. అంటే శత్రువులకు భయాన్ని జ్వరాన్ని కలిగిస్తాడంట ఈ యొక్క నిర్మలమైనటువంటి ప్రశాంతత ఉన్నటువంటి ఆ యొక్క శ్రీకృష్ణ పరమాత్ముడు. అంటే సెప్పం కెడుక్కం విమలా తుయలజాయ్ అని చెప్తున్నాడు. సెప్పం అంటే ఏంటంటే రక్ష. అయితే ఆర్జము అని 2 అర్థాలు ఉంటాయంట ఈ యొక్క సెప్పం కెడుక్కం విమల తుయలజాయ్. అంటే రక్షిత జీవలోకస్య ధర్మస్య పరిరక్షిత, రక్షిత స్వస్య ధర్మస్య స్వజనస్య రక్షిత అని చెప్తుందంట. రక్ష అన్నది ఎప్పుడు అంటే సకలమైనటువంటి ప్రాణులన్నింటినీ కూడా రక్షగా ఉంటాడంట. ఆర్జవము కలవాడా అని చెప్తుంది మళ్ళీ. ఆర్జవం అంటే ఏంటంటే మన మనోవాక్కాయ కర్మాలు అన్నీ కూడా ఏకరూపంగానే ఉండటం అమ్మ ఈ యొక్క పాసురంలో చెప్పిందంట. అలాగే చెప్పెన్న మెన్మాయి చెవ్వాయి చిరుమరంగులు నప్పిన్నయనంగా తిరువేదు ఎలజా అంటుంది మళ్ళీ. అంటే ఆ అమ్మ యొక్క కుచ సౌందర్య, ఆ యొక్క స్థనాల యొక్క వర్ణన్ని, అమ్మ యొక్క అవయవ సౌందర్యాన్ని, సన్నని నడుమని చెప్పింది. అలాగే ఎన్ని వరికించుకు ఉక్కమం తట్టొడియం తందున్మణాలని అంటే విసినకర్ర అద్దాన్ని ఇచ్చి నీ యొక్క ప్రియునితో మమ్ము కూడా నీరాటం చేయమ్మా అంటే మనకు విసినకర్ర ఇస్తాం. విసినకర్ర ఎందుకు ఉపయోగపడుతుంది మనకి? శరీరంపై ఉన్నటువంటి స్వేద జ్వలాన్ని, ఆ యొక్క చెమట బిందువులన్నీ కూడా ఉపశమనం కలిగించడానికి మనకి విసినకర్ర. అలాగే అద్దం అంటే స్వస్వరూపాన్ని తెలియజేసేదనమాట. అంటే జీవుడు అకారవాచ్యుడగు పరమాత్మచే చెందినవాడని ఓంకారం ద్వారా తెలియవస్తుంది, కాబట్టి అదే మనకి అద్దము. ఇలాంటి యొక్క అన్నీ కూడా అద్దము మరియు ఏంటది ఇంకోటి విసినకర్ర, ఇవన్నీ కూడా ఇచ్చి మమ్మల్ని నీ స్వామితో కలిపి మమ్ములను కూడా నీరాడ చేయము అని ఈ యొక్క పాసురంలో అమ్మ వర్ణన చేసింది. ఇక మరి ఒక ప్రతిరోజు కూడా ఈ యొక్క మనం తిరువారాధన కార్యక్రమంలో ఏ విధంగా చేస్తున్నామో ఆ రోజు యొక్క పాసురాన్ని మనం అమ్మ యొక్క అనుగ్రహంతో తెలుసుకుంటాం. చాలా ఆచార్య మంగళాశాసనాలుగా భావిస్తూ కర్కటే పూర్వ పల్గుణ్యాం తులసీం కారణోద్భవాం పాండ్యే విశ్వంబరాంగోదాం వందే శ్రీరంగనాయకి ఆండాళ్ దివ్య తిరువడిగళే శరణం. జై శ్రీమన్నారాయణ.